పాపని కిడ్నాప్ చేసినవాడు బాగా ఎక్స్పీరియన్స్డ్ అయినా అయ్యుండాలి, లేదా ఇలాంటి కేసు డీల్ చేసిన అనుభవం ఉన్నవాడైనా అయ్యుండాలి. పోలీసులు మనింటికి కూడా వచ్చి వెళ్లారు. నిజం చెప్పు, ఏం చేసావు? సావిత్రిని ఎక్కడ దాచిపెట్టావు? ఒట్టక్క, నిజంగా నాకేం తెలీదు. సరే, సావిత్రి కోసం సత్య ప్రాణాలు తీస్తారు. ఆ తర్వాత సావిత్రి సత్య దగ్గర లేదు అంటే మళ్ళీ సత్య ప్రాణాలు సత్యకి తిరిగి తెస్తారా? సత్య అని ఎవరో రామాంజీపురంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు సార్. నా డౌటు ఆ సత్య మన దగ్గరకు వచ్చిన సత్య అయ్యుంటాడనిపిస్తుంది సార్. అమ్మ సావిత్రి, ఎన్నేళ్ళైందమ్మా నిన్ను చూసి. ఈ నాన్న నీకోసమే బ్రతుకున్నాడు. దేవుడు ఎన్నాళ్ళకి కరుణించాడమ్మా. సావిత్రి, నన్ను వదిలి అక్కడికి వెళ్ళకమ్మా. వదులు, నా కూతుర్ని పట్టుకొని నీగోలేంటాయా? మీ పాప ఏంటి సార్? నా పాప. తన నా సావిత్రి సార్. తన కోసం 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను సార్. తను మీ దగ్గర ఉందని తెలిసాక, మీరు ఊర్లో లేరని తెలిసి 2 రోజులుగా నా బిడ్డ కోసం ఇక్కడే పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాను సార్. ఎవరండి మీరు? మా అమ్మాయిని పట్టుకుని మీ అమ్మాయి అంటారేంటి? మా అమ్మాయి కోసం మా ఇంటి దగ్గర మీరెదురు చూడటమేంటి? దొరికిన పాపని సొంత బిడ్డలా పెంచుకున్నారు. ఇన్నేళ్లుగా పెంచుకున్న ప్రేమ మీతో అలా మాట్లాడుతుందని నాకు తెలుసు. పసితనంలోనే బిడ్డను దూరం చేసుకున్న ఆ దురదృష్టవంతునే నేనేనండి. నా పాపని నాకు ఇచ్చేయండి. నీకేమన్నా పిచ్చా? దొరకటం ఏంటి, పెంచుకోవటం ఏంటి? అది నా కూతురు, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. మీరు ఇలా అంటారని నాకు ముందే తెలుసండి. పెంచిన ప్రేమ బిడ్డను వదులుకోవడానికి ఇష్టపడదని రాజశేఖర్ గారు ముందే చెప్పారు. రాజశేఖర్ గారు ఎవరు? మీరెవరు? అసలు ఎవరు కావాలండి మీకు? ఎవరు ఇల్లు అనుకుని ఎవరింటికి వచ్చారు? మీ ఇంటికి వచ్చానండి. నా సావిత్రి కోసమే వచ్చాను. 6 ఏళ్ల క్రితం ఈ పాప మీ గుళ్ళో దొరికింది కదా. రాజశేఖర్ గారే కదా మీకు ఈ పాపనిచ్చింది. గుళ్ళో దొరకడం ఏంటండి? ఈ అమ్మాయి మా అమ్మాయి. దొరికిన పిల్లని పెంచుకోవాల్సిన అవసరం మాకేంటి? అబద్ధాలతో ఇంకా నన్ను నమ్మించాలని చూడకండి. రాజశేఖర్ గారు నాకంతా చెప్పారు. ఈ ఇల్లు చూపించింది కూడా ఆయనే. ప్లీజ్ అండి, 6 ఏళ్లుగా నా బిడ్డ కోసం నేను అల్లాడిపోతున్నాను. ఇంకా నన్ను ఏడిపించాలని చూడకండి. నా బిడ్డ నాకు ఇచ్చేయండి. ప్లీజ్ అండి, నా పాప నాకు ఇచ్చేయండి. ప్లీజ్ అండి, నన్ను దూరం చేయకండి. నా పాప నుంచి నా పాప నాకు ఇచ్చేయండి. ప్లీజ్ అండి, నా మాట వినండి. చెప్పేది వినండి. నా పాప నాకు ఇచ్చేయండి. సార్ సార్ చూడండి సార్, నా కూతురు కాదంటున్నారు. చెప్పండి సార్. ఆ పాప మీ పాప? అవును సార్. చూడండి, ఇందాకటి నుంచి ఇతను ఎవరో మా పాపను పట్టుకొని తన పాపను గొడవ చేస్తున్నాడు. లేదు సార్, రాజశేఖర్ గారే చెప్పారు. గుళ్ళో దొరికిన నా కూతుర్ని వీళ్ల పాప అనుకుని వీళ్ళకి ఇచ్చారని చెప్పారు. నా బాధను చూడలేక ఆయనే వీళ్ళ గురించి కనుక్కుని నా పాప నాకు అప్పగిస్తా అన్నారు. వీళ్ళేమో ఇదిగో వస్తున్నావు అదిగో వస్తున్నావు అని రాకుండా చివరికి నా సావిత్రిని నాకు కాకుండా చేస్తున్నారు. చూడండి, నిజంగా ఈ పాప మీ పాపేనా? ఏంటి సార్ మీరు కూడా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి? ఈ పాప మా పాప. నేను 9 మాసాలు మోసి కన్న పాప.
ఆర్ హాస్పిటల్లో డెలివరీ అయింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్ళంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే మీరేంటండి? లేదు సార్, రాజశేఖర్ గారే చెప్పారు. ఈ ఇల్లు చూపించింది కూడా ఆయనే. అతనెవరో మీకు అబద్ధం చెప్పారు. ఇంటికి తాళం వేసింది కదా అని మా ఇల్లు చూపించినట్టున్నారు. అతని మాటలు నమ్మి అనవసరంగా మీరు మా అమ్మాయిని మీ అమ్మాయి అనుకొని పొరపాటు పడుతున్నారు. ఇవిగో చూడండి రిపోర్ట్స్. నన్నింత మోసం చేస్తాడా? నా బిడ్డ దొరికింది, మా ఇద్దరిని ఒకటి చేస్తా అని నమ్మించి నన్నిలా పిచ్చి వాళ్ళ తిప్పిస్తాడా? తేల్చుకుంటాను. ఎందుకు ఇలా చేశాడో, నన్నెందుకు ఇలా నమ్మించి మోసం చేశాడో ఇప్పుడే తేల్చుకుంటాను. రాముడు, రాజశేఖర్ ఇంటికి వెళ్దాం పద. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు. ఏమిటి అరుపులు? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు నన్ను మోసం చేశారు? నేను నిన్ను మోసం చేయటం ఏమిటి? మీరు చేసింది మోసం అని మీకు అనిపించడం లేదా? మోసాలు చేసి బతికే చిల్లర స్థాయి నాది కాదు. అయినా ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమయ్యే మాట్లాడుతున్నావా? మోసం చేసే స్థాయి మీది కాకపోతే నా కూతురు ఎక్కడా? వాళ్ళు ఊరెళ్తే నన్నేం చేయమంటావు? అంటే నా కూతురు ఉంది ఆ ఇంట్లోనేనా? వాళ్ళ దగ్గరేనా? అవును. చాలు, ఆపండి, ఆపండి, ఆపండి. ఇదిగో ఈ మాటలతోనే నన్ను మాయ చేశారు. నా కూతుర్ని నన్ను కలుపుతానని లేనిపోయిన ఆశలు పెట్టారు. కలపాలనే అనుకున్నాను. మరెక్కడి సార్? ఎక్కడ నా కూతురు? ఏంటి సార్ మాట్లాడరు? నా పాపని వెతకమని నేను అడిగానా? నేనేం అడగకుండానే ఫోన్ చేసి చెప్పింది మీరు. సాయంత్రం రండి అన్నది మీరు. ఇల్లు చూపిస్తానని ఊరంతా తిప్పింది మీరు. అవును, చెప్పాను, తిప్పాను. వాళ్ళు ఊళ్ళో లేకపోతే నన్నేం చేయమంటావు? వాళ్ళు వచ్చారు, నేను కలిశాను. తాళం వేసున్న ఇంటిని చూపించి ఇదే ఇల్లని నన్ను నమ్మించారు. పిచ్చివాడిలా 2 రోజుల నుంచి ఆ ఇంటి ముందు కాపలా కాశాను. వాళ్ళు వస్తే నా బిడ్డను చూసుకోవాలని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. కానీ వాళ్ళు వచ్చాకే తెలిసింది మీరు చెప్పిందంత అబద్ధమని. ఆ ఇంటికి నా సావిత్రికి ఏ సంబంధం లేదని. వాళ్ళ ముందు నన్ను పిచ్చివాణ్ణి చేశారు. నా కూతురు మీద నాకున్న ప్రేమని నలుగురు ముందు నవ్వులాట చేశారు. చెప్పండి, ఎందుకు అలా చేశారు? ఎక్కడ నా కూతురు?
ఏం చేశారు నా కూతుర్ని? చెప్పండి చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. తెలీదు. నీ కూతురు గురించి నాకేమీ తెలీదు. నా కూతురు గురించి మీకు తెలుసన్నారు. నా కూతురు నాకు అప్పచెప్తానని అబద్ధం ఎందుకు చెప్పారు? చెప్పాను, అబద్ధమే చెప్పాను. పదే పదే నా ఇంటికి వచ్చి నా కూతురు అంటూ నా కూతురుని నా కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే తట్టుకోలేకే ఈ అబద్ధం చెప్పాను. మరి నా కూతురు? సత్యగారు, నేను ఆ రోజే చెప్పాను, గుళ్ళో పాప దొరికిన మాట వాస్తవం. అంతలోనే ఆ పాప తల్లిదండ్రులు వచ్చేశారు, వాళ్ళకి ఇచ్చేసాను చెప్పాను కదా. సార్ ప్లీజ్ సార్, అలా అనొద్దు సార్. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి, తిట్టండి. నా బిడ్డని మాత్రం నాకు దూరం చేయకండి సార్. నాకేమీ తెలియదని చెప్తున్నాను కదండి. సార్ గుర్తు చేసుకోండి సార్. శవంలో బ్రతుకున్న నన్ను మనిషిని చేశారు. నా కూతుర్ని అప్పగిస్తానని నాలోని ఆశని బతికించారు. ఇప్పుడు ఇదంతా అబద్ధం అంటే నేను తట్టుకోలేను సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నా బిడ్డ నాకు ఇవ్వండి సార్. సత్య, తెలియని బిడ్డను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? ఆలోచించండి సార్. మీరు తలుచుకుంటే నా బిడ్డ నాకు ఇవ్వగలరు. మిస్టర్ సత్య, మత్తుడినే మాట్లాడుతున్నారా? నా బిడ్డ కనిపించలేదని నేను అల్లాడిపోతుంటే మీ బిడ్డను ఎతకమంటారా? ఏమండి, మమ్మల్ని వదిలేయండి. మా బాధలో మేము ఉన్నాం, వదిలేయండి. వదిలేయండి. మా నాన్న మమ్మల్ని వదిలేయండి. కూల్ రాజశేఖర్ గారు, కూల్. ఏమిటి సార్ కూల్? కూల్గా ఎలా ఉండమంటారు? నా కూతురు కనిపించి కళ్ళల్లో అడిపోతున్నాను నేను. మనవరాలు దూరం అయిందని మంచం పట్టి నానా యాత్ర పడుతుంది మా అమ్మ. ఇటువంటి పరిస్థితులు నా కూతురు. సార్, తన కూతురు కనబట్టం లేదంటూ నా సావిత్రిని కిడ్నాప్ ఇతరే చేసి ఉంటాడని అనుమానం సార్. నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్? ఎస్, నువ్వే కిడ్నాప్ చేసి ఉంటావు. దయచేసి ఆ మాట మాత్రం అనకండి సార్. బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. నేను పడే నరకాన్ని మరో తండ్రికి బహుమతిగా ఇవ్వలేను సార్. రాజశేఖర్ గారు, మీరు నిందించుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ముందు మీ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి. నాకు మాత్రం ఇతర మీదే అనుమానం సార్. చెయ్యాల్సిందంత చేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడు అనిపిస్తుంది. సార్, మీ కూతురులో నా కూతురుని చూసుకున్నాను, కానీ మీ కూతురునే నా కూతురుని చేసుకోవాలనుకోలేదు సార్. అయినా మీ సావిత్రిని దాచిపెడితే నాకేమొస్తుంది సార్? నాకేం రాదు. మిస్టర్ సత్య, ఆవేశంలో 100 అంటారు. అలా అని అవన్నీ నిజాలు కావు. బట్ నిజం అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ అబద్ధం కాదు. 100 అబద్ధాల మధ్య నిజాన్ని బంధించిన ఏదో ఒక రోజు కట్లు తెంచుకుని అది బయటపడుతుంది. ఇంకా అనవసరమైన డిస్కషన్స్ వద్దు. మీరింటికి వెళ్ళండి. వెళ్ళండి సార్. ఓకే రాజశేఖర్ గారు, మీ పాప ఎక్కడుందో తెలుసుకోవడానికి నేనున్నాను. అందర్నీ అనుమానించి మీరు ఆవేశపడకండి. బాయ్. సో నైస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. పేరేంటన్నావు? రామకోట్ సార్. అందరూ రాముడు అంటారు సార్. రాముడు. ఓకే ఓకే మిస్టర్ రాముడు, ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నావు? 22 years సార్. ఓ, బాగా సీనియర్ అన్నమాట. అవును సార్. మందు అలవాటు ఉందా? లేదు సార్. సిగరెట్? లేదు సార్. గుడ్. చెడ్డ అలవాట్లు ఏమీ లేవంటే మంచివాడు అన్నమాట. పిల్లలున్నారు కదా సార్, వ్యసనాలకు బానిస అయితే పిల్లలు ఇబ్బంది పడతారు కదా సార్. గుడ్. బాధ్యత గల తండ్రి అన్నమాట.
ఈ బాధ్యత ఫ్యామిలీ విషయంలోనేనా లేదా డ్యూటీలో కూడానా? రెండిట్లో ఒకేలా ఉంటాను సార్. మరి మీ ఇన్స్పెక్టర్ పరిస్థితి ఏంటి సార్? మీ ఎస్ఐ ఎలాంటి వ్యక్తి అని అడుగుతున్నాను. అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. వచ్చిన కేసుల్ని సెటిల్ చేసి కలెక్షన్స్ చేస్తుంటాడా? అయ్యో, అలాంటి వ్యక్తి కాదు సార్. డ్యూటీలో చాలా సిన్సియర్గా ఉంటాడు సార్. మరి సావిత్రి కేసు విషయంలో అంత సిన్సియర్గా ఉన్నట్టు ఏం కనిపించడం లేదే? లేదు సార్, మొదటి నుంచి చాలా సిన్సియర్గా ఉన్నారు సార్. సత్య కూతురు కనిపించలేదన్నప్పుడు ఆ తండ్రి కూతురులను కలపాలని చాలా సిన్సియర్గా చెప్పారు సార్. నిజంగా సిన్సియర్ అంటావా? అందులో అనుమానం లేదు సార్. నా సర్వీసులో నేను చూసిన వాళ్లలో ఈయన బెస్ట్ సార్. కాకపోతే మొదటి నుంచి కాస్త మొండి మనిషి సార్. ఇగో హర్ట్ అయితే మాత్రం వాళ్ళ అంతు చూసేదాకా వదిలిపెట్టాడు సార్. అంటే ఇప్పుడు ఎవరైనా అతని ఈగోని హర్ట్ చేసా? లేదు సార్, మాట వరుస కన్నాను సార్. సో అందరూ మంచివాళ్లే కానీ సావిత్రి పాప మాత్రం కనిపించలేదు. ఎంతమంది మంచివాళ్ల మధ్యలో పాపనెవరు మాయం చేశారో అర్థం కావడం లేదు. అందర్నీ చూసాం. పాప చదువుకునే ఆ స్కూల్ కూడా చూస్తే ఏమైనా క్లూ దొరకచ్చు. పదరాముడు. అలాగే సార్. నమస్కారం సార్. ఏం కావాలి? చిన్న ఎంక్వైరీ కోసం మా సార్ వచ్చారు సార్. ఎంక్వైరీనా? దేని గురించి? అది. హలో సార్. హలో, నైస్ టు మీట్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. యా, చెప్పండి. నిమ్మగడ్డ రాజశేఖర్ గారు అమ్మాయి సావిత్రి చదువుతుంది ఇక్కడే కదా? అవునండి. ఆ పాప కనిపించడం లేదని మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా? నిన్న ఇంటికెళ్లే ముందు తెలిసిందండి. మార్నింగ్ స్కూల్కి వచ్చిన పాప ఈవినింగ్కి ఎలా మిస్ అయిందంటారు? అదే అర్థం కావట్లేదు సార్. దిస్ ఈజ్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఇన్ అవర్ స్కూల్. ఓకే, యూజువల్గా మీ స్కూల్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుందండి. ప్రేయర్ అవి పూర్తి చేసి క్లాసెస్ స్టార్ట్ అయ్యేసరికి 8:30 అవుతుంది. ఈవినింగ్ 4కి పిల్లల్ని వదిలేస్తాం. మధ్యలో ఇంటర్వెల్స్, లంచ్ బ్రేక్స్? యా 10:30కి ఇంటర్వెల్, 1 o'clockకి లంచ్ బ్రేక్ ఇస్తాం. నిన్న సావిత్రి ఏ టైం వరకు స్కూల్లో ఉంది? ఈవినింగ్ వరకు ఉంది సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? వాళ్ళ క్లాస్ టీచర్ని అడిగానండి. ఓకే, పాప యాక్టివిటీస్ ఎలా ఉండేవి? ఐ మీన్ బిహేవియర్, మిగిలిన పిల్లలతో ఉండే విధానం, వే ఆఫ్ టాకింగ్? వెరీ గుడ్ గర్ల్ సార్. మంచి ఇంటెలిజెంట్, అందరితో బాగుంటుంది, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. టీచర్స్ దగ్గర చాలా గౌరవంగా ఉంటుంది. తన క్లాస్ టీచర్స్ అందరికీ సావిత్రి అంటే చాలా ఇష్టం. సో ఆ పాప స్కూల్లో ఉంది అంటే అందరి దృష్టిలో ఉంటుందన్నమాట. యా. ఈవినింగ్ వరకు స్కూల్లో ఉన్న పాప స్కూల్ వదలగానే మిస్ అయింది. ఎలా అనేది వాచ్మెన్ వాళ్ళని అడిగారా? అడిగాను సార్. రోజు తన సిస్టర్తో కలిసి వెళుతుంది. బట్ ఫస్ట్ తనే బయటకొచ్చిందట. ఈలోపు ఎవరో పాప కింద పడిందని వాచ్మెన్ వాళ్ళు ఆ పాప గురించి కేర్ తీసుకునేలోపు సావిత్రి కనిపించట్లేదన్నారు. స్కూల్ పిల్లలందరూ బయటకొచ్చే 5 minutes గ్యాప్లోనే సావిత్రి మిస్ అయిపోయింది. స్కూల్ వదిలే ముందు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? నో సార్, అలాంటిదేమీ లేదు. ఎవరూ లేకుండా ఏదీ జరగకుండా పాప ఎలా మిస్ అయిందో చెప్పండి. ఓకే, మన కన్ను చూడకపోయినా మరో కన్ను చూస్తుందిగా. ఆ కన్నులో రికార్డ్ అయినవి చూస్తే సరిపోతుంది. యు మీన్? అదేనండి, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సరిపోతుందిగా. చూడొచ్చు. థ్యాంక్ యూ. ఒక్కసారి ఆ రికార్డ్స్ తెప్పిస్తారా? షూర్, తప్పకుండా తెప్పిస్తాను. అతని బిడ్డకి అతన్ని దూరంగా ఉంచాలనుకోవడం ఏంటండి?
అతని బిడ్డ అన్న విషయం మర్చిపో మాధురి. ఎలా మర్చిపోమంటారండి? 9 నెలలు నా కడుపున మోసిన బిడ్డని కాదని మరో బిడ్డని నా బిడ్డని ఎలా అనుకోమంటారు? అనుకోవాలి. నా కోసం, అమ్మ కోసం, ఈ ఇంటి మనశ్శాంతి కోసం అనుకోవాలి. ఇంకెన్ని రోజులు ఇలా అబద్ధాన్ని బతికిస్తూ బతకమంటారు? నిజం తెలిసిన మనతో పాటు ఆ నిజం చనిపోయేంత వరకు. అంటే సావిత్రిని వాళ్ళ నాన్నకి దగ్గర చేయరన్నమాట. మా అమ్మకి దూరం చేసి మా అమ్మని దూరం చేసుకోలేను. మీ అమ్మగారి మీద మీకున్న ప్రేమ తన కూతురి మీద సత్యకి ఉండదా? కొన్ని స్వార్థాల కోసం కొందరి గురించి ఆలోచించకపోవటమే మంచిది. స్వార్థం అంటే నాశనమండి. స్వార్థంగా ఆలోచించిన వాళ్ళు చరిత్రలో లేకుండా పోయారు. మనల్ని, మన మంచితనాన్ని నాశనం చేసి ఆ స్వార్థం మనకెందుకండి? మరేం చేయమంటావు? ఆ రోజు చేస్తానన్న పని ఈ రోజు చేయండి. సత్యకి నిజం చెప్పి తన కూతుర్ని తనకిచ్చేయండి. ఇవ్వడానికి ఎక్కడి నుంచి తీసుకురామంటావు? పాప కనిపించడం లేదు కదా. కనపడితే ఇవ్వాల్సొస్తుందనేక సావిత్రిని దాచారు. ఇప్పుడైనా చెప్పండి, సావిత్రిని ఎక్కడ దాచారు? మాధురి, కట్టుకున్న భర్తను నన్నే అనుమానిస్తున్నావా? లేదు. సత్యకి తన బిడ్డని తనకివ్వడం ఇష్టం లేక మీరే ఆ సావిత్రిని దాచారు. దాచలేదు, దాచలేదు. ఆ అవసరం నాకు లేదని ఎన్నోసార్లు చెప్పాను కదా నీకు. ఇది ఎవరో డబ్బు కోసం చేసిన పని కాదు. సొంత వాళ్ళు, పాపకి అయిన వాళ్ళు, లేదా కావలసిన వాళ్ళు చేసిన పనిది. ఇంకెవరు చేసుంటారు? అడుగు, ఉన్నాడు కదా ఆ సత్యాగాడు. వాడే చేసుంటాడు. మన పాపను దూరం చేస్తే వాడి పాపను వాడికి అప్పగిస్తామని వాడే చేసుంటాడు ఇదంతా. ఎస్. హలో రాజశేఖర్ గారు, బాగున్నారా? రెడిక్లస్. నా కూతురు కనిపించక నేను బాధపడుతుంటే బాగున్నారా అని అడుగుతారేంటండి? ఓ సారీ అండి. ఒకసారి స్టేషన్కి రాగలరా? నేను స్టేషన్? ఈ కేసులో కొన్ని క్లూస్ దొరికాయి. అందుకే మిమ్మల్ని మళ్ళీ ప్రశ్నించాలని పిలిచాను. ఏం ప్రశ్నించాలి? చెప్పండి. స్కూల్ దగ్గరికి మీరెందుకు వెళ్ళారు? మీకేం పని?